అన్న నువ్వు 6 ప్యాక్స్ ట్రై చేయొచ్చుగా బ్రో. ట్రై చేసా, దూల తీరిపోయింది. నాకైతే చాలామంది మెసేజ్ చేశారు, కామెంట్ కూడా చేశారు. నేను 2024లోనే 6 ప్యాక్ ఛాలెంజ్ అయితే చేశా. 6 ప్యాక్ సంపాదిస్తా, మంచి బాడీ సంపాదిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశా. నిజానికి నేనైతే గివ్ అప్ చేసేసా. జిమ్లో జాయిన్ అయినా, ఆ తర్వాత గివ్ అప్ కూడా చేసా. ఆ కామెంట్లు నాకు ఇప్పుడు కూడా కనపడుతూనే ఉంటాయి. నేను మీకు మాటిస్తున్నా, జనవరి 1కి అయితే నేను షర్ట్ తీయబోతాను ఫ్రెండ్స్. తీయబోతున్నా 6 ప్యాక్స్తో కాదు, నాకున్నటువంటి ఈ పొట్టతోనే డైరెక్ట్గా నేనైతే మీకు బాడీ చూపిస్తా. జనవరి 1కి ఖచ్చితంగా ఒక ఫోటో అప్లోడ్ చేస్తా, ఒక వీడియో అప్లోడ్ చేస్తా. ఆ రోజు నుండి స్టార్ట్ చేస్తాను అనమాట. డే 1, డే 2, డే 3 అనేటటువంటిది. జూన్ 15 చూసుకున్నట్టయితే నా బర్త్డే ఉంది. ఆ టైం కల్లా 6 ప్యాక్ అని చెప్పను కానీ మ్యాక్సిమం ఈ ఫ్యాట్ అంతా కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి మీకైతే మాటిస్తున్నా. గుర్తుపెట్టుకోండి, జనవరి 1 న్యూ ఇయర్ రోజు అయితే షర్ట్ ఇప్పి కమ్యూనిటీ పోస్ట్ అయితే నేను పెట్టబోతాను. ఇది చాలా అంటే చాలా డేరింగ్ ఉండాలి, ఎందుకంటే బాడీ మంచిగా ఉంటే షర్ట్ ఇప్పడం ఎంతో ఈజీ. కానీ ఇలాంటి బాడీ చేసుకుని షర్ట్ ఇప్పడం చాలా అంటే చాలా కష్టం. నేనైతే ట్రై చేస్తున్నా, డైలీ అప్లోడ్ చేస్తాను. 1 డేలో ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంది, 1 డేలో ఎలా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ జిమ్లో జాయిన్ అవుతున్నా. నా జిమ్ మంత్లీ ఫీజు వచ్చేసి 3000. అడ్రస్ అడుగుతారా? సచ్చినా చెప్పను, ఎందుకంటే నేను అక్కడ జిమ్ చేయాలి కాబట్టి. మ్యాక్సిమం వెయిట్ చేయండి, జనవరి 1 మన కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది.